హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వినాయక చవితి రోజు వ్లాగ్ అండి. వినాయక చవితి రోజు వ్లాగ్, దానికంటే ముందు నోము రోజు వ్లాగ్ కూడా కొంచెం అయితే యాడ్ చేశానండి. చెప్పాను కదా డీటెయిల్గా అయితే మెన్షన్ చేయనని. అంటే ఒక్కొక్కరి పూజ విధానం ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఉంటుంది కదండి. అందుకనేసి అయితే సింపుల్గా అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశానండి. నోము అయితే ఈ విధంగా అయితే నోముకుంటానండి. చవితి నోము అంటారు కదండి. వినాయక చవితి రోజు ఒక రోజు ముందైతే చేస్తారండి. ఇలా తులసి కోటను పెట్టి ఇంకా నోము ప్రాసెస్ అయితే ఈ విధంగా చేస్తానండి. అంటే ప్రాసెస్ అయితే ఏం చూపించలేదు, కాకపోతే పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న క్లిప్ అయితే తీసానండి. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ఇంకా నోము క్లిప్స్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డేనండి, అంటే నిన్నటి వ్లాగ్ అండి. వినాయక చవితి రోజు వ్లాగ్ అండి. ఇంకా వినాయకునికి అయితే ఇంకా డెకరేషన్ అయితే మా వారు నోము రోజు నైట్ అయితే చేశారండి. ఇంకా చిన్న చిన్నగా లాస్ట్ టచ్అప్స్ అయితే ఉన్నాయి. ఇంకా మా వారు కార్తీక్ వెళ్ళి వినాయకుని అయితే తీసుకొచ్చారండి. ఇంకా నలుగురం కలిసి అయితే పండుగకైతే పనులు చేసుకున్నామండి. ఇంకా పిల్లలను కూడా మీకు చాలా వ్లాగ్స్లో అయితే చెప్పాను కదా, ప్రతి ఫెస్టివల్లో పిల్లలను కూడా యాడ్ చేస్తామండి. అంటే వాళ్ళకు తెలవాలని ఆ పండుగ ప్రత్యేకత, ఎందుకు చేసుకుంటాము, ఆ రోజు వంటకాలు ఏంది, పిల్లలకు కూడా తెలవాలనేసి అయితే ఇంక్లూడ్ అయితే చేస్తామండి. ఇంకా చూసారు కదా మా నిత్య కార్తీకం మళ్ళీ మా వారు వినాయకుని తీసుకురావడానికి వెళ్తే నిత్య వచ్చేసి తుమ్మికూర ఏరిందండి. ఇంకా చింతకాయ కూడా ఉడకబెట్టి మార్నింగే పెట్టాను. ఇంకా వినాయకుని దగ్గర డెకరేషన్ అయితే అవుతుందండి. ఇంకా పూజ అయితే అవుతుంది. ఇలాగైతే అచ్చులతో పెడతామండి. కృష్ణాష్టమికి వినాయక చవితికి అయితే ఇలా అచ్చులతో పెడతాను. ఇంకా మా నిత్యనే పెట్టిందండి, అందుకే వీడియో తీసుకుంటుంది ఎలా పెట్టింది అనేసి అయితే. ఇంకా వినాయకుని దగ్గర అయితే ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఆ రోజు తుమ్మికూర పప్పు అయితే స్పెషల్ కదండి. ఇంకా పూజ అంతా అయిపోయిందండి. ఇంకా దేవుడికి అయితే అన్నము, తుమ్మికూర పప్పు. ఒక రోజు ముందు నోములో పచ్చడి అయితే పెట్టానండి, అందుకే ఫెస్టివల్ రోజు అయితే పెట్టలేదు. ఇంకా ఆల్మోస్ట్ నోము రోజే పెడతాను. ఇంకా పూజ అయిపోయిన వెంటనే ఇంకా మా నిత్య అయితే ఎక్కువ మాటకు నిత్యనే వీడియో తీసిందండి. నేను కొంచెం పనిలో ఉండడం వల్ల వీడియో తీయలేకపోయాను. ఇంకా కొంచెం క్లిప్స్ కూడా అటు ఇటుగా ఉన్నాయండి. చూడండి, నచ్చుతుంది మీకు. ఇంకా మార్నింగ్ చేశాను కదండి, ఇవి ఏమంటారు, పాసం అండి, పాశం. ఆ ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ నేను నీళ్ళల్లో అయితే ఉడకబెడతానండి. ఇది వచ్చేసి తుమ్మికూర పప్పు. ఇంకా పాశం కోసం అయితే కొబ్బరి పొడి కూడా రెడీ చేసుకున్నాను. నేను ఇవి ఏమంటారు, పాశమి ఉంటాయి కదండి, ఈ తాలికలు అనేది నేను చిన్న ఉన్నప్పుడు చేతోటే చేసే వాళ్ళమండి. చాలా టైం తీసుకునేది. ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి ఇలా మురుకుల గొట్టంలో వేసి అయితే చేయడం వల్ల ఈజీగా అయిపోతుందండి. పాల తాలికలు కాదండి, పాశమే. ఇంకా ఆ రోజు తుమ్మికూర పప్పుకైతే నేను ఏమంటారు, ఆలు కుర్మా చేశానండి. అంటే ఆలుగడ్డ పొట్టు అంటారు కదండి, అది చేశాను. ఇంకా చూస్తున్నారు కదా, పాశం అయితే రెడీ అయిపోయింది. నీళ్ళలో ఉడికిన తర్వాత బెల్లం అయితే యాడ్ చేశాను. మీకు స్వీట్కు ఎంత కావాలో అంత బెల్లం యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొబ్బరి పొడి కూడా యాడ్ చేశాను. తర్వాత ఆవు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించి అయితే వేసుకున్నాను. తర్వాత ఇలాచి పొడి, సోంపు పొడి కూడా యాడ్ చేశాను. ఇంకా పక్కనైతే చింతకాయ చారు కూడా రెడీ అవుతుందండి. ప్లెయిన్ చారు అలా బాగుండదని కొంచెం అలా ఏమంటారు, డ్రమ్ స్టిక్స్ అయితే యాడ్ చేశానండి. ఏమంటారు, మునక్కాడలు, ఒక టమాటా అయితే యాడ్ చేసి ఇంకా చారు కూడా పెడుతున్నాను. టేస్ట్ అయితే పాశంది చాలా యమ్మీగా చాలా బాగుందండి. నేను చేసే విధంగా అయితే చెయ్యండి ఫ్రెండ్స్ మీరు కూడా. అంటే చేతితోని తాలికలు చేయడం కన్నా ఇలా మురుకుల గొట్టంలో వేస్తే చాలా ఈజీగా సింపుల్గా అయిపోయిందండి. టైం అస్సలు తీసుకోలేదు. ఇంకా ఈ సంవత్సరం అయితే వినాయకునికి డెకరేషన్ కానీ, మళ్ళా పూజ కానీ,
వంటలు కానీ అంతా అనుకున్నట్టయితే జరిగిందండి. మా ఇంటి వినాయకుడు ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బిలేటెడ్గా అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. మీరందరి వినాయక చవితి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూసిన వెంటనే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ గారు అయితే కామెంట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి అయితే ఈవినింగ్ అండి. ఇంకా మా నిత్య తీసింది వీడియో వచ్చేసి. ఇంకా ఆ రోజు తుమ్మికూర పప్పు, మళ్ళీ చింతకాయ అయితే నేను నోము రోజే చేస్తానండి, పండుగ రోజైతే చెయ్యను. తుమ్మికూర పప్పు, ఆలుగడ్డ కుర్మా, చింతకాయ చారండి. మళ్ళీ వచ్చేసి స్పెషల్ స్వీట్ పాశం అండి. మేము దేవుడికి నైవేద్యంగా కూడా పప్పు అన్నం అయితే పెడతాము. ఎంతమంది పెడతారో కూడా కామెంట్ చేయండి. ఇంకా దేవుడి ముంగట పాశం అయితే పెట్టామండి. అదండి ఈరోజు ఈ సంవత్సరం వినాయక చవితి ఈ విధంగా అయితే జరుపుకున్నామండి. అందరూ మంచిగా ఉండాలి, అందులో మేము ఉండాలైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇదండి ఒక చిన్న వ్లాగ్. ఇంకా అక్కడక్కడే తీసానండి, డీటెయిల్గా ఏం తీయలేదు. ఇంకా పండుగ రోజు హడావిడి అయిపోతుంది కదా, ఇంకా ఆఫీస్ కూడా వెళ్ళాలి. అక్కడ కూడా వినాయకుని అయితే పెట్టి పూజ చేయాలండి. చూసారు కదా మార్నింగ్ 2 వినాయకులు ఉన్నాయి. అంతేనండి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.